I met him as a friend, and I found the best friend in him. వెల్ ప్రోమో చూసారు కదా, ఇట్స్ యాక్చువల్లీ కమింగ్ సూన్. బట్ టైమ్ లైన్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు టైమ్ లైన్లో ఎలాంటి ఎఫెక్ట్స్ యూజ్ చేశాను అండ్ దాంట్లో ఫిలాసఫీ ఏముంది, ఆ కట్స్ని ఏమంటారు, ఎలాంటి ఎఫెక్ట్స్ యూజ్ చేశాను, ఇవన్నీ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ క్లియర్ టైమ్ లైన్ వ్యూతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ నోట్ డౌన్ ఇట్, ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. లెట్స్ గో. మీరు చూస్తూ ఉంటారు లేయర్ 1, లేయర్ 2 అండ్ లేయర్ 3. లేయర్ 1లో సినిమాటిక్ ఆడియో ఉంది అండ్ లేయర్ 2లో ఇట్స్ అ ట్రాన్సిషనల్ మ్యూజిక్ అండ్ లేయర్ 3 కంటైన్స్ ద ఒరిజినల్ సౌండ్స్. I met him as a friend, and I found the best friend in him. సో ఓపెనింగ్ షాట్లోనే బ్లాక్ అండ్ వైట్ యూజ్ చేస్తాను నేను. ఇట్స్ నాట్ బ్లాక్ అండ్ వైట్ విత్ ద ఓల్డ్ ఫిలిం లుక్ అది. యాక్చువల్లీ తను మధ్యలో మీరు ప్రోమో కనుక చూసినట్టయితే బ్రైడ్ మాట్లాడిన వాయిస్, తన ఇంటెన్షన్స్, తన మనసులోని మాటలు వస్తుంటాయి. యాక్చువల్లీ తన వర్డ్స్ కాదు అది, ఐ ఫౌండ్ సమ్వేర్ ఇన్ ఇంటర్నెట్. సో షీ ఈజ్ ద స్పెషల్ క్యారెక్టర్ హియర్. ప్రోమో స్టోరీని తన పర్స్పెక్టివ్లో మనం చెప్తున్నట్టు చూపిస్తున్నాం కాబట్టి, తనను ఒక స్పెషల్ క్యారెక్టర్ లాగా చూపించాలి కాబట్టి ఐ యూజ్డ్ బ్లాక్ అండ్ వైట్ ఓల్డ్ ఫిలిం స్టఫ్. అండ్ హియర్ కొన్ని విషయాలు చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. ఏ కథకైనా, ఏ ప్రోమోకైనా దర్ ఈజ్ ఏ 3 stages ఫర్ ఇట్. 3 stages కంపల్సరీగా ఉంటాయి. ఒకటి ఏంటంటే ద క్యారెక్టర్ ఇంట్రొడక్షన్. ఆ ప్రోమోకి సంబంధించి ఎవరిని హైలైట్ చేయాలి, ఆ క్యారెక్టర్ ఏం చెప్తుంది అన్న పాయింట్. సో దర్ ఈజ్ ఏ ఇంట్రొడక్షన్ క్యారెక్టర్ ఈజ్ మెయిన్లీ ఈజ్ సో ఇంపార్టెంట్. దెన్ ద ఇంటర్వల్ పాయింట్ మీన్స్ ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి వెళ్ళే ఒక లైక్ ఒక ట్రాన్సిషన్ అనుకోవచ్చు. సంథింగ్ లైక్ ఇప్పుడు హైలీ సెలబ్రేషన్ మూమెంట్స్ నుంచి ఒక ట్రెడిషనల్ మూమెంట్కి, ఒక ఎమోషనల్ మూమెంట్కి కన్వర్ట్ అయ్యే పాయింట్ని నేను ట్రాన్సిషనల్ పాయింట్ అంటున్నా. అఫ్కోర్స్ దాన్ని ఇంటర్వెల్ అంటున్నా ఇక్కడ. దెన్ ద క్లైమాక్స్ యాజ్ యూజువల్, దిస్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్, క్లైమాక్స్ ఫేజ్. సో ఈ 3 గుర్తుపెట్టుకొని మైండ్ స్క్రిప్ట్ ఎప్పటికప్పుడు వర్క్ చేసేటప్పుడు మానిటర్ చేయడం, మన మైండ్ని మానిటర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే ఎనీ ప్రోమో 30 seconds నుంచి తీసుకున్న 10 minutes వరకు, ఎనీ వెడ్డింగ్ ఫిలిం అవ్వచ్చు, ఎనీ ట్రైలర్ అవ్వచ్చు, సినిమాటిక్ ట్రైలర్ అవ్వచ్చు, మూవీ టీజర్ అవ్వచ్చు, దాంట్లో ఉండాల్సిన 3 అంశాలు గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకొని మీరు మైండ్ స్క్రిప్ట్ చేస్తూ దాన్ని కట్ చేయాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే క్లియర్లీ ద ఇంట్రొడక్షన్ పార్ట్, ద ఇంటర్వెల్ పార్ట్ అండ్ ది క్లైమాక్స్ పోర్షన్. Hope you understand my point.
Well, it calls match cut, match cut means very important in storytelling. Matching the same kind of shot, I mean, see, ఒకే రకమైన రెండు డిఫరెంట్ షార్ట్స్ని, లేదా రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని, లేదా రెండు డిఫరెంట్ కాంపోజిషన్స్ని ఒకదాని ఒకటి వెనకాల ఇంకో మరొక దాన్ని మ్యాచ్ చేయడమే మ్యాచ్ కట్స్ అంటారు. బట్ నేనేం చేశాను, నేనే నా ప్రాసెస్లో ఎలాంటి మ్యాచ్ కట్స్ వచ్చాయో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తా, చూడండి. వెల్, మ్యాచ్ కట్స్కి సంబంధించి ఇంకా ప్రాపర్ విజువల్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. బట్ ఫర్ నౌ ఇది హోల్డ్లో పెడుతున్నా. అండ్ నెక్స్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడిట్ కట్స్ గురించి, దాని ప్రజెంటేషన్ గురించి ఒక సపరేట్ చాప్టర్ ఉంటుంది. అండ్ దాన్ని చూసి మొత్తం అర్థం చేసుకోండి. ఈ ప్రోమోకి సంబంధించి నెక్స్ట్ ఎలాంటి ఎఫెక్ట్స్ వాడానో దాన్ని కంటిన్యూ చేద్దాం. ఇక్కడ రెండు రకాలైన ఎఫెక్ట్స్ యూజ్ చేయడం జరిగింది, అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ 3-2-1 మ్యూజిక్ అనేది 3-2-1 ఈజ్ యాక్చువల్లీ టెక్స్ట్ ఇన్ పిక్చర్ లాగా యూజ్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్ ఈజ్ సింపుల్. అది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా 2 లేయర్స్ తీసుకోవాలి. వన్ ఈజ్ వీడియో లేయర్, అనదర్ ఈజ్ టెక్స్ట్ లేయర్. వీడియో లేయర్ 2లో ఉండాలి, ఐ మీన్ టాప్ లెవెల్ ఆఫ్ లేయర్లో వీడియో ఉండాలి. అండ్ దాని కింద లేయర్లో, ఐ మీన్ లేయర్ 1లో టెక్స్ట్ ఉండాలి. యూ కెన్ టైప్ ద లొకేషన్ టెక్స్ట్ దేర్. అండ్ వీడియో లేయర్ని కాంపోజిట్ మోడ్కి వెళ్ళి డార్కర్ కలర్ మోడ్లో పెట్టినప్పుడు, అండ్ యూ సా దట్ వీడియో బిహైండ్ ద టెక్స్ట్, ఐ మీన్ పిక్చర్ అండ్ టెక్స్ట్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ దెన్ యూ కెన్ అడ్జస్ట్ ద టెక్స్ట్ లేయర్కి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్స్కి. యూ కెన్ అడ్జస్ట్ ద సైజ్ ఆఫ్ ద టెక్స్ట్ అండ్ ద మూమెంట్స్ ఫర్ extra creative look, and you can see the final look of it. Let's see more text effects here. ఇలాంటి టెక్స్ట్ ఎఫెక్ట్స్ గురించి మరొక చాప్టర్లో నేను డిస్కస్ చేస్తాను. బట్ ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఆల్వేస్ ఫోకస్ ఆన్ క్రియేటివ్ అప్రోచ్, మీన్స్ విజువల్ని ఎలా డెవలప్ చేయాలి, దాన్ని ఎలా గొప్పగా చూపించాలనే విజన్ని ఎప్పుడు క్యారీ చేస్తూనే ఉండాలి. అండ్ మీరు అక్కడ చూడొచ్చు దాని ఒరిజినల్ ఎలా ఉంది అండ్ దాని అవుట్పుట్ ఎలా ఉంది అనేది. That's why I'm saying creative approach is very important. ఇక మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ టాపిక్ ది డబుల్ లేయర్ మిర్రర్ ఎఫెక్ట్. అది ఎలా చేయాలో ఇప్పుడు ఆ ప్రాసెస్ చూద్దాం. ముందుగా లేయర్ని, సేమ్ లేయర్ని దాన్ని డబుల్ లేయర్గా చేసుకోవాలి. యూ కెన్ సీ ద ప్రాసెస్ ఆన్ ద స్క్రీన్. Go to the crop settings and you can see on the screen
బేసిక్గా ఈ టెక్నిక్ని లొకేషన్ రివీలింగ్ కోసం వాడతారు. బట్ యాజ్ ఎ పొయిటిక్ సెన్స్తో ఆలోచిస్తే నాట్ ఓన్లీ దట్ వీ కెన్ యూజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియో లేయర్స్ అండ్ యూజ్ దిస్ టెక్నిక్. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం, టైం లైన్లో ఏం మిగిలిందో. ఇక్కడ మరొక ముఖ్యమైన ఎడిట్ స్కిల్ గురించి మాట్లాడబోతున్నాం, అదే ఫ్రీజ్ ఫ్రేమింగ్. వాట్ ఈజ్ ఫ్రీజ్ ఫ్రేమింగ్? సింప్లీ ఫ్రీజ్ ఫ్రేమింగ్ ఈజ్ లైక్ ఎడిటర్ ఫోటోగ్రాఫర్ లాగా ఆలోచిస్తే ఎలా ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ఫ్రేమింగ్, రైట్? యు సీ అది ఎలా చేయాలో మీరు స్క్రీన్ మీద చూస్తుండొచ్చు. ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే వీడియోలో ఉన్న ఆ క్లిప్కి సంబంధించి ఎగ్జాక్ట్ క్యాండిడ్ మూమెంట్ని మనం క్యాచ్ చేయాలి. స్పీడ్ సెట్టింగ్స్ ఆన్ క్లిప్ సెట్ చేసుకున్న తర్వాత అండ్ దెర్ ఈస్ ఆప్షన్ ఆఫ్ ఫ్రీజ్ ఫ్రేమింగ్ అండ్ యూ కెన్ క్లిక్ దట్ అండ్ ద ఎగ్జాక్ట్ మూమెంట్ ఆఫ్ ద కర్సర్ ఇట్ బికమ్స్ అ ఫ్రీజ్ ఫ్రేమ్. ఫ్రీజ్ ఫ్రేమింగ్ చేసిన తర్వాత ఆఫ్టర్ డన్ దట్ దాన్ని మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఓన్లీ ఫ్రీజ్ ఫ్రేమింగ్లో ఉన్న రెడ్ మార్క్ సర్కిల్లో ఉన్నదంతా ఫ్రీజ్ ఫ్రేమింగ్ అని మీరు అర్థం చేసుకోవాలి. రెడ్ మార్క్లో ఉన్నది యూ కెన్ కట్ దట్ అండ్ యూ కెన్ ఇంక్రీజ్ ద డ్యూరేషన్ ఆఫ్ ఫ్రీజ్ ఫ్రేమింగ్. సో దాన్ని మీరు ఎలా కావాలంటే యాజ్ పర్ మ్యూజిక్ సెలెక్షన్, బీట్ సెలెక్షన్ తగ్గట్టు సింక్ చేసుకోవచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు. సో మిగతా కూడా సేమ్ ప్రాసెస్లో సేమ్ టెక్నిక్ యూజ్ చేసి ఫ్రీజ్ ఫ్రేమింగ్ చేయొచ్చు. మై ఆస్పెక్ట్ ఆన్ ఫ్రీజ్ ఫ్రేమింగ్ ఈజ్ సింపుల్. ఎడిటర్ ఫోటోగ్రాఫర్ అయ్యి క్యాండిడ్ మూమెంట్ని క్యాచ్ చేయడమే ఫ్రీజ్ ఫ్రేమింగ్. రిమెంబర్ దట్. ఈ టెక్నిక్ నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఎక్కువ డ్యూరేషన్ వల్ల ప్రోమోకి అది ఆ గ్రిప్నెస్ పోతుంది ఆ స్క్రీన్ ప్లేలో అనుకున్నప్పుడు, డ్యూరేషన్ ఎక్కువైతే ప్రోమోస్కున్న గ్రిప్పింగ్నెస్ స్క్రీన్ ప్లేలో ఆ షార్ప్నెస్ పోతుంది. కాబట్టి టు షోకేస్ ద హైలైట్స్ ఆఫ్ ద కంటెంట్ ఫ్రీజ్ ఫ్రేమింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇంకా టైం లైన్కి వెళ్ళిపోదాం అండ్ ఫైనల్ మూమెంట్స్కి వచ్చేసాం. దాని గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు.